అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలో కాల్పుల ఘటన కలకలం రేపుతుంది. కాల్పుల్లో హనుమంతు, రమణ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హనుమంతు మృతి చెందాడు. రమణ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాధవరంలో పాత సామాగ్రి వ్యాపారులపై దుండగులు తుపాకీతో గన్ ఫైర్ చేశారు. కాల్పులు జరగడంతో అన్నమయ్య జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారి కదలికల కోసం దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన ఇద్దరికి ఎవరితోనైనా గొడవలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అసలు దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటనే దానిపై పోలీసులు సీరియస్ గా దర్యాప్తు జరుపుతున్నారు. టీ తాగినాడు, పోయినాడు. తెల్లారిపోయేటప్పుడు పోయినాడు. వ్యాపారం చేసుకొని వస్తాను, నువ్వు భద్రంగా ఉండేను. ఎవరు వచ్చి కాల్ చేసినారు సార్. ఏం చేసేది సార్? మాకు ఏమీ లేదు సార్. గలాట్లే, రంపులే ఏమీ లేదు సార్. మేము దిక్కులేను సార్. ఎడపుట అడగ తిని బియ్యం పెట్టించుకొని తినేవాళ్ళు సార్. మేము పిల్లలు చిన్న పాపడ పెండ్లు కాల సార్. ఏం చేశారు సార్? నాలుగే మబ్బులోనే వచ్చేసినాడు సార్. తెల్లారిపోతుంది. ఆ ఎరకు వచ్చేసినాడు సార్. మళ్ళీ హాస్పిటల్కి ఎత్తుకొని వచ్చేసినాడు. టీ తాగినాడు, పోయినాడు. తెల్లారిపోయేటప్పుడు పోయినాడు. వ్యాపారం చేసుకొని వస్తాను, నువ్వు భద్రంగా ఉండేను. ఎవరు వచ్చి కాల్ చేసినారు సార్. ఏం చేసేది సార్? మాకు ఏమీ లేదు సార్. గలాట్లే, రంపులే. వాళ్ళు ఏమనుకొని కాల్చినారో తెలీదు. మేము వ్యాపారం చేసుకుంటాం సార్. మగోళ్ళు ఆడవాళ్ళు అందరూ వ్యాపారం పోతాం. బోకులు వ్యాపారం పోతాం, చికెట్కి వ్యాపారం. మేము అట్లా అప్పులు అట్లా చేసేవాళ్ళం కాదు సార్. మేమేమనుకోలేదు సార్. అది ఎవరు కాల్చినారో మనకైతే అర్థం కాలేదు. మా నాయన వాళ్ళు బామారిదే. వాళ్ళు ఏమనుకొని కాల్చినారో తెలీదు. మేము